తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలామందికి కలలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఎందువల్ల దేవుడు కనిపిస్తే ఏమవుతుంది? గ్రామ దేవత విశిష్టత ఏంటి? కారణ జన్ములు అని ఎవరిని అంటారు? వితంతువులు, తాళి, బొట్టు ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు? దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ సందేహాలన్నింటినీ నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. శుభం. గురువుగారు, కారణ జన్ములు అని ఎవరిని అంటారు? కారణ జన్ములు అంటేనే దాంట్లోనే విశేషార్థము ఉన్నది. కారణం అంటే మీనింగ్. కారణం లేకుండా మనం ఏ పని చేయం కదా బంగారు తల్లి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎవరితోనా మాట్లాడాలన్నా, ఏదన్నా చెయ్యాలన్నా ఆలోచించే దానికి కూడా కారణం ఉంటుంది. కాజ్. వితౌట్ కాజ్ ఏం చేయలేం మనం. అంటే ఒకటి ప్లాన్ చేసేటప్పుడు ఆ కారణం అంటే కారణము అంటే కార్యరూపం దాల్చడం. అవతరించడం, అవతారాలు ఎలా ఉన్నాయో దానికి ఒక విధంగా ఇంకొక ప్రత్యామ్నాయంగా ఒక అర్థం ఏమిటంటే కారణము, జన్మ, రూపము ఇత్యాదివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. కారణం లేకుండా ఈ జన్మలు రావు. పూర్వజన్మలో ఒక కారణం చేత ఒక సహంలో అయిపోయినవి, ఆగిపోయినవి, పూర్తి కానటువంటి కోరికలు, కర్మలు ఇవన్నీ కూడా కారణ జన్మ కిందకు వస్తాయి. అప్పుడే ఈ కారణంతో ఈ జన్మ స్వీకరించి ఇవన్నీ నివృత్తి చేసుకొని కంప్లీట్ చేసుకొని ఈ జన్మ పరిసమాప్తం అవుతుంది. ఇది పద్ధతి, రెగ్యులర్ చైన్. కానీ గురువుగారు, అందరినీ కారణ జన్ములు అనరు, కొందరినే అంటారు. అంటే ఎందుకని? అంటే ఏంటంటే అందరూ కారణ జన్ములు. అండర్లైన్ ఏంటి? అందరూ కారణ జన్ములే. ఒక్కొక్క పర్పస్కి వస్తున్నారు వాళ్ళకి ఆ కారణం చేత. వితౌట్ పర్పస్ వీఆర్ నాట్ టేకింగ్ బర్త్. కరెక్ట్ కదా? ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పశుపక్షాదులు కూడా కారణం చేతే జన్మ తీసుకుంటుంది. వితౌట్ మీనింగ్, వితౌట్ కాజ్, నో బర్త్. కానీ మన సమాజంలో మంచి చేసిన వాళ్ళనే కారణ జన్ములు అని కొనియాడుతూ అంటే ఉంటారు. ఒకటి ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు చేసిన వాళ్ళని చరిత్రలో మిగిలిపోతారు. అంటే ఉదాహరణకి మన ఈ రాష్ట్ర ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు, అదే కారణ జన్ముడు ఆయన. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోదీ, భారతదేశ ప్రధాని, ఆయన కూడా కారణ జన్ముడే. ఇంకా జయలలిత మద్రాసులో సీఎంగా ఉండేది, ఆవిడ కూడా కారణ జన్ముడే. మన రాజకీయ నాయకుల పేర్లని కాదు, మరి రామకృష్ణ పరమహంస వారు కూడా కారణజన్ములే. మీరా కృష్ణ స్వామిని కొలిచినటువంటి కారణజన్మురాలు. సతీ సక్కుబాయి, సతీ అనసూయ, వీళ్ళందరూ, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇంకా ఎంతోమంది స్వాములు, తల్లులు, తండ్రులు, అందరూ ఋషులు, మహాశక్తి సంపన్నులు, వీళ్ళందరూ కూడా కారణం చేత వారు చేసే పర్పస్ఫుల్ దీని ద్వారా ఈ జన్మ తీసుకున్నట్టు మీకు విదితం అయిందని నేను భావిస్తున్నాను. అందుకని వాళ్ళు థాట్స్ లేకుండా మనం గనక కర్మ చేయకుండా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని నిష్కామ కర్మతో ఎవరైతే సత్ కర్మలు చేయడానికి, భగవన్ ఆరాధన చేయడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో వారికి మరల జన్మ ఉండదు. భగవంతుల్లో లీనమైపోతారు, భగవంతుడిగా మారిపోతారు. వారే సాక్షాత్ భగవత్ స్వరూపులుగా, దివ్యశక్తి స్వరూపులుగా మిగులుతారు చరిత్రలో. ఎలా గురువు గారు? ఇప్పుడు మీరు కారణ జన్ములు కొంతమంది చెప్పారు కదా, అంటే ఉదాహరణ ఎలా తెలుసుకోవడం ఎలా? అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, చెప్పేసా. మీరు కూడా సరే అడుగుతున్నారు ప్రశ్న, ఒక యాంకరింగ్ చేస్తున్నారు, నేను మీకు జవాబు చెప్పడానికి, ధర్మ ప్రచారానికి ఇత్యాది అన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ పర్పస్, ఈ యొక్క ఉద్యోగరీత్యా కానీ, ఒక భగవంతుడు నిర్ణయించినటువంటి కార్యం అంటే వృత్తి, వారి దయ లేకుండా, అమ్మవారు కానీ అయ్యవారి దయ లేకుండా, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు లేకుండా, మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా
ఈ ఫీల్డ్లోకి రారు. ఇదే కాదు, ఎవరైనా చూస్ చేసుకోవడం అలాగే ఉంటుంది. సినిమా వాళ్ళైనా, యాక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చదువులు ఇవన్నీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఏ ఆఫీసర్లు, వీళ్ళంతా ఒక దృష్టి, సంకల్పం లేకుండా ఎవరు అది సాధించలేరు. ఇది విశేషమైనటువంటి అర్థము, పరమార్థము. దాన్ని మనం సరిగ్గా తీసుకుంటేనే అర్థం, పరమార్థాలు అర్థమవుతాయి. లేకపోతే అది వ్యర్థంగా మారిపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. అందుకని ప్రతి వాళ్ళు కారణ జన్ములే. స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా తప్పదు. జంతువులు కూడా కారణం చేత పుడతాయి. అంటే పూర్వజన్మలో అది కోరిక. అవసాన దశలో చనిపోయే ముందర ఏ జీవి అయినా ఏది కోరుకుంటూ ప్రాణాన్ని అంటే వెళ్తారో, బాడీని వదులుతారో, అది మరలా చేయాల్సి వస్తుంది. అది ఇంకో రోజు జన్మ, పునర్జన్మ, అవతరణ, ఇవన్నీ ఇంకా విశేషంగా చెప్పుకుందాం. కారణ జన్మ గురించి ఇది చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా తేలికపాటి భాషలో మనం ఈరోజు చర్చించుకున్నాం. అందరికీ అర్థమయ్యే రీతిలో మనం అర్థం చేసే మరి దాన్ని ప్రయత్నం చేశాం. సో అందరూ కూడా ఈ యొక్క కారణ జన్మ రహస్యాన్ని తెలుసుకున్నారని భావిస్తూ, వారందరికీ తెలుసుకోగోరే వారికి కూడా తెలియపరుస్తూ, మనం వారికి యొక్క భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తూ, వారు కోరుకున్న విధంగా సంకల్పాల్ని సత్ఫలితాలుగా మారుస్తూ, వారి దీవెనలు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనం కూడా భగవంతుని కోరుకుంటూ, మనం ఈ యొక్క విశేషమైనటువంటి భగవత్ సంపదని మరి పంచిపెడుతూ మానవాళికి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు దివ్య ఆశీస్సులు. నమస్కారం గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.